చేయకుండా అలా ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండ్రు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీస్ అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించానని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు? మీకు ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లా అవుతారు? ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మడమ తిప్పకుండా, రాజీ పడకుండా పోరాటం చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా, 40-50 రోజులు జైల్లో పెట్టినా కూడా బెదరకుండా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. మీరెన్ని సోషల్ మీడియా వేదికగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా వ్యక్తిత్వాన్ని హననం చేసినా కూడా మేము బెరవకుండా మీ దోపిడీని నిరంతరం మేము బయట పెడుతూనే ఉంటాం. మాకు ఇదే కేసీఆర్ గారు నేర్పించింది. ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి, న్యాయబద్ధంగా తెలంగాణ పోరాడి సాధించుకున్న వాటాలను కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి, ఆ సంపద భావితరాలకు అంకితం చేయాలని చెప్పిండు తప్ప మీలాగా ఈ అభివృద్ధి పనులు చేయకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా కేవలం ప్రత్యర్థుల, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అందుకొరకు మీరు 100 గంటలు ఇంట్రాగేట్ చేసినా మీకు తెలిసేది ఒక్కటే, మా గుండెలు చింపినా, మా గుండెలు చీల్చినా మీకు కనిపించేది కేవలం తెలంగాణ ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు మాత్రమే. మీలాగా దోపిడీ, దొంగతనాలు చేసే సంస్కృతి మాకు లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అది నేర్పించలేదని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది నేరం కాదు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం చట్టబద్ధంగా కేవలం పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ గోప్యంగా చేసే పని. రెండవది, ఆనాటి ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారే ట్యాపింగ్ చేయాలి, చేస్తేనే ఈ దేశంలో నేరాలు ఆగుతాయి, దేశ భద్రత రక్షించబడుతుంది అని చెప్పిండ్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వేదికగా ట్యాపింగ్ జరుగుతుంది అని వారే ఒప్పుకున్నారు. మూడవది, ట్యాపింగ్ చేసిరనే కేసులు ఎదుర్కొంటున్న నాటి డిఐజీ ఎస్ఐబి సజ్జనార్ గారు ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు, ఆయన సిట్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఈరోజు ఏ నైతిక అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ ప్రతీకార వాంఛ కోసం నేను జైలుకు పోయినా కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా జైలుకు పోవాలి అన్న భావన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, పోలీసు సోదరులారా, మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇంతవరకు మేము ఎవరి పేర్లు తీసుకొని మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మేము అనడం లేదు. కేసీఆర్ గారు ఆ సంస్కృతికి వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే అధికారులతో మేము పనిచేయించుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగస్వాములై ప్రజల భద్రతను గాలి కొదిలి కేవలం మన పోస్టుల కోసమో, పోస్టింగుల కోసమో, నేను ఆ పోస్టింగ్లో ఉండాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర కావాలను, ముఖ్యమంత్రి ఇస్తున్న అక్రమ ఆదేశాలను, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొంతమంది దుండగులు ఇస్తున్న అక్రమ ఆదేశాలను పాటిస్తూ మీడియాకు లీకులు ఇస్తూ దీని ఒక మనసు మమత సీరియల్ లాగా, కార్తీక దీపం లాగా, ఎంతెంత దూరం లాగా ఒక సీరియల్ లాగా మార్చి ప్రజలను
ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్న అధికారులు మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ మీద చర్యలు ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అందుకొరకే దేశ భద్రత దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలు పాటించకూడదని చెప్పి మనవి చేస్తూ మరి మరొక్కసారి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈరోజు మరి పిలవడం తప్పు, దాన్ని ఖండిస్తూ మరి మరొక్కసారి దీనికోసం మరి తెలంగాణ ప్రజలకు గొంతుగా నిలబడ్డ అందరి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.